నిలుచుచున్నదైపోయెను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దానిని ఓదార్చువాడొక్కడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. యోధా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాని కలుసుకుందరు. నియామను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారిదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు, సంచార దినములందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాన్ని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేత అది అపవిత్రురాలాయెను. దాన్ని ఘనపరిచిన వారందరూ దాని మానము చూచి దాని తృణీకరించెదరు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపామేడువైన తండ్రి, మహిమగల దేవా, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాము. మమ్మను ప్రేమించి మా కొరకై మీ కుమారుని అనుగ్రహించారు. మా రక్షకుడు తన ప్రాణము కంటే మమ్మను ఎక్కువ ప్రేమించి తన రక్తము చేత మమ్మను విమోచించి తండ్రి అయిన దేవునికి మమ్మను సొత్తుగా చేసి ఉన్నారు. మీ వాక్యమును ఈవిగా అనుగ్రహించారు. మీ ఆత్మను సంచకరువుగా ఇచ్చారు. మరొకసారి మీ సన్నిధి కాంతిలో మమ్మను చేర్చుకున్నందుకు స్తుతిస్తున్నాం తండ్రి. మీ సింహాసనము నుండి మాకు సహాయము చేయమని క్రీస్తు అమూల్య నామమును స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, విలాప వాక్యములు ఆ పేరులోనే అంశము మనకు అర్థమవుతుంది. విలాపము అంటే ఏడ్పు, ఏడ్పుతో కూడిన పాట. ప్రజలకు సంతోషగానాలు ఈ రోజుల్లో ఇష్టం, కానీ ఏడ్పు పాటలు ఎవరు ఇష్టపడరు. ఏడ్పు పాటలు దుఃఖరవముతో కూడిన పాటలు, విచారముతో కూడిన పాటలు ఎక్కడ వినబడతాయి? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుదురు. చాలండి. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. బైబిల్ నేర్పించేది దుఃఖము. దుఃఖము రెండు రకాలు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగచేయును. దుఃఖము రెండు రకాలు బైబిల్ చెప్తుంది. బైబిల్ ప్రకారం మానవులకు కలిగే దుఃఖములు రెండు రకములు. దుఃఖం అందరికీ కలుగుతుంది జీవితంలో ఎప్పుడో ఒకసారి. దుఃఖపడని వ్యక్తి, బాధపడని వ్యక్తి, విచారపడని వ్యక్తి, ఏడవని వ్యక్తి ఎవరో ఉండరు. అసలు మనిషి పుట్టిన వెంటనే ఏడుపే జీవితానికి ప్రారంభం.
మరణించాక అందరినీ ఏడిపిస్తాడు. పుట్టినప్పుడు తాను ఏడుస్తాడు. అతడు పుట్టాడని అందరూ సంతోషిస్తారు, అతను మాత్రం ఏడుస్తాడు. కానీ అతడు చనిపోయిన రోజున అతని చుట్టూ ఉన్న వారందరూ ఏడుస్తారు. మనిషి జీవితం ఏడ్పుతో ప్రారంభమవుతోంది, ఏడ్పుతో ముగించబడుతుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని జ్ఞానం. ఇది రెండు రకాలుగా దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖము. ఇందులో మన జీవితంలో ఏది పనిచేస్తోందో దానిని బట్టి దాని ఫలితం మనం అనుభవిస్తాం. మనుషులలో ఎక్కువగా కలిగేది లోక సంబంధమైన దుఃఖం. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఇష్టమైన వాళ్ళు మరణించినా కలిగేది లోక సంబంధమైన దుఃఖం. దానివల్ల ఆత్మకు మేలేమీ కలగదు, అది మరణము కలుగ చేయును. లోక సంబంధమైన దుఃఖములో మనుష్యుడు కృంగి కృషించి నలిగిపోయి చివరికి దిగులుతో చింతతో మరణిస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేస్తుంది. దేవుని జ్ఞానం ఎంత గొప్పదండి. దుఃఖములో కూడా రక్షణ, దుఃఖములో కూడా మేలు, దుఃఖములో కూడా ఆశీర్వాదం, ఏడ్పులో కూడా సంతోషం, ఏడ్పులో కూడా మేలు. ఇది దేవుని మనస్సు ఎరిగిన వారికి మాత్రమే అర్థమయ్యే సత్యం. అది బైబిల్లో మాత్రమే రాయబడిన సత్యం. విలాపవాక్యములు అని శీర్షిక మనం చదివిన పుస్తకానికి దేవుడు ఏర్పాటు చేశాడు. విలాపవాక్యములు అనేది మనుష్యులు మరణించినప్పుడు వారికి ఇష్టమైన వారు వారి దుఃఖాన్ని గేయం రూపంలో, పాట రూపంలో పాడుతూ ఉంటారు. పెండ్లిలలో పెండ్లి పాటలు పాడడం వింటాం మనం. ఆ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె పేర్లతో వివాహ గీతాలు పాడడం వింటూనే ఉంటాం. అవి సంతోష గీతాలు, పెండ్లి పాటలు. కొంతమంది మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారి మీద ఉన్న అభిమానం కొద్దీ ఆ దుఃఖ రవముతో కూడిన గేయాలు కూడా రాసి చదువుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, వింటాం మనం. ఈ రెండు అనుభవాలు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 35వ అధ్యాయం 25వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 35వ అధ్యాయం 25వ వచనము. ఇర్మియాయు యోషియాను గూర్చి ప్రలాపవాక్యము చేసెను. గాయకులందరూ, గాయకురాండ్రందరూ తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాని గూర్చి ఇశ్రాయేలీయులలో అలాగు చేయుట వాడుకయ్యను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా యోధారాజు చనిపోయినప్పుడు గాయకులు ఉంటారు, రాజుల ఆస్థానములో గాయకురాండ్రు ఉంటారు. పండుగలలో సంతోష గానాలు చేసిన వారు, రాజుల జన్మదినోత్సవాల్లో సంతోష గానాలు చేసిన వారు, ఇప్పుడు రాజు మరణించినప్పుడు అందరూ ప్రలాపవాక్యం చేస్తున్నారు, దుఃఖముతో పాటలు పాడుతున్నారు. అలాగు చేయుట వాడుక. ఒక రాజు చనిపోతే దుఃఖరవము చేయుట, అంగలార్చడం అంటాం. ఆదికాండములో 50వ అధ్యాయంలో యాకోబు మరణించినప్పుడు వారు దుఃఖము సలిపిరి అని చదువుతాం మనం. పాత నిబంధనలో చాలా మంది భక్తులు మరణించినప్పుడు వారి బంధువులు కొన్ని రోజుల పాటు
దుఃఖ దినములు సలపడం అనేది పాత నిబంధనలో ఉన్న ఒక సాంప్రదాయం. ముఖ్యంగా యూదులలో అది తప్పనిసరిగా పాటిస్తారు. ఇక్కడ యోషియా ఒక భక్తిగల యోధారాజు. యోషియా పరిపాలన కాలంలో ఇర్మియా సేవకు వచ్చాడు. ఇర్మియా సేవ ప్రారంభమైంది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు ఆమోను కుమారుడైన యోషియా యూదా రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. ఇర్మియా సేవ ప్రారంభమైంది యోషియా రాజు యోదాను పరిపాలిస్తున్న కాలంలో 626 BC. దాదాపు 40 సంవత్సరాలు ఇర్మియా పరిపాలన. ఇర్మియా దేవుని ప్రవచనాలు చెప్పాడు, దేవుని వాక్యం ప్రకటించాడు యోధా రాజులకి. 5 రాజులు పాలనలో దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరికలు చేశాడు. వారి అవిధేయత, వారి తిరుగుబాటు, వారి పాపమును దేవుడు ఖండిస్తూ ఇర్మియా ద్వారా దేవుడు చాలా కఠినంగా మాట్లాడాడు. అందుకని ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు అన్ని కఠినమైన మాటలే ఉంటాయి. అందుకని చాలామంది ఇర్మియా గ్రంథం ధ్యానం చేయరు. పరమగీతంలో అయితే బాగుంటుంది కదా. పరమగీతంలో అయితే ఎంతో సంతోషంగా, ఆనందంగా, మధురమైన గీతం అది. ఇర్మియా సందేశాలు గద్దింపుతో కూడినవి. యోషియా రాజు పరిపాలిస్తున్నప్పుడు యోషియా భక్తిగల రాజు, ఇర్మియాకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. యోషియా రాజు కాలంలో మందిరాన్ని శుద్ధి చేస్తున్నప్పుడు దేవాలయములో గ్రంథము దొరికింది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34:14. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యము బయటికి తీసుకొచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను. చాలండి. 18వ వచనం. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖను దాని నుండి చదివి వినిపించెను. అప్పుడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని హిల్కియాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడు అబద్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన అషయాకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకు, ఇశ్రాయేలు యూదా వారిలో శేషించున్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలు గైకొనక ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చినది. అది ద్వితీయోపదేశకాండ గ్రంథం. అప్పుడు దొరికిన గ్రంథము మందిరములో, శిథిలమైన మందిరములో. యోషియాకు ముందున్న రాజు మందిరమును పాడు చేశాడు. యోషియా వచ్చి మందిరాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నాడు. ఆ సమయంలో ప్రధాన యాజకుడిగా ఉన్న వ్యక్తి హిల్కియా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చదివా మనం? ఇర్మియా 1:1. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడైన హిల్కియా కుమారుడైన ఇర్మియా. ఇర్మియా తండ్రి హిల్కియా ప్రధాన యాజకుడు. యాజక కుటుంబం నుండి వచ్చిన వాడు ఇర్మియా. యోషియా పరిపాలిస్తున్న కాలములో మందిరమును శుద్ధి చేసి ధర్మశాస్త్రమును తెచ్చి రాజుకు వినిపించి, ప్రజలందరికి వినిపించి వారిలో మారు మనసు కలుగు చేసిన ప్రధాన యాజకుడు
హిల్కియా కుమారుడు ఇర్మియా. అంటే ఇర్మియా యాజకుడు, యాజక కుటుంబంలోంచి వచ్చిన వాడు. ప్రవక్తగా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. యువకుడుగా వచ్చాడు, యవనస్తుడుగా ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని సేవకు పిలిచాడు. అనాతోతు, ఇర్మియా యొక్క జన్మస్థానము అనాతోతు. ఇది బెన్యామీను దేశంలో ఉంది. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 17, 18, 19 వచనాలు ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోను దాని పొలము, గెబా దాని పొలములు, అనాతోతు దాని పొలములలో, అల్మోనును దాని పొలములు ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీ వాటి పొలములు పోగా 13 పట్టణములు. బెన్యామీను గోత్రానికి వచ్చిన పట్టణాల్లో అనాతోతు ఒకటి. ఇది యాజకులకు ఇవ్వబడింది. యాజకులకి స్వాస్థ్యం ఇవ్వలేదు, కానీ ప్రతి గోత్రము నుండి కొన్ని పట్టణాలు దేవుడు యాజకులకు ఏర్పాటు చేశాడు. కాబట్టి హిల్కియా కుటుంబానికి వచ్చిన భాగము అనాతోతు గ్రామం. అక్కడ ఒక దేవత ఉంది, అనాతోతు దేవతను ఆరాధిస్తారు, అందుకు ఆ గ్రామానికి ఆ పేరు. అక్కడ దేవుడు ఒక సేవకుడిని లేపాడు. అక్కడే ఒక యాజక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. అన్య దేవతకు కేంద్రమైన స్థలములో ప్రధాన యాజక కుటుంబంలో నుండి దేవుడు ఒక ప్రవక్త యువకుడిని దేవుడు లేపుకున్నాడు. చాలా అద్భుతమైన ఏర్పాటు ఇది, దేవుని కృప. ఇక్కడ మనం హోషియా పరిపాలిస్తున్నటువంటి యోషియా పరిపాలనలో ఇర్మియాకు దేవుడు తన వాక్కునిచ్చాడు అని చదువుతున్నాం. యోషియా కాలం మొదలుకొని సిద్కియా వరకు పరిపాలన. చివరి రాజు సిద్కియా రాజు కాలంలో యెరూషలేము నాశనమైపోయింది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34, 35, 36 అధ్యాయాలు, 3 అధ్యాయాలు యెరూషలేము పతనము యొక్క చరిత్ర. రాజులు 2వ గ్రంథం 22, 23, 24 అధ్యాయాలు కూడా యెరూషలేము పతనము, యూదులు బబులోను చెరకు 70 ఏండ్ల బబులోను చెరకు వెళ్ళిన చరిత్ర ఉంది. ఆ చివరి కాలంలో ఇర్మియా ప్రవచించాడు. చెరకు ముందు ప్రవచించాడు, చెరకాలములో ప్రవచించాడు. అందుకని ఇతడు చెరకు ముందు ప్రవక్త అంటాము ఇర్మియాని, చెరకాలపు ప్రవక్త కూడా అంటాము. ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథము 36వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధులదేమి, రాజు నిధులదేమి, అధిపతుల నిధులదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనికి తీసుకుని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారములు పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తుగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయెను. ఇది చివరి చెర. బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి 3 సార్లు దండెత్తి వచ్చాడు. ఇది 3వ సారి. ఆయన మొదటిసారి 606లో వచ్చి దానియేలు, హనన్యా, మిషాయిల్, అజర్యాలను చెరలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు కొన్ని వేల మందికి వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత 597లో మళ్ళీ ఆయన రెండవసారి దండెత్తి వచ్చాడు. రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయంలో ఇదే చరిత్ర మళ్ళీ అక్కడ రాయబడింది. అప్పుడు సిద్కియాను బంధించి తీసుకొని వెళ్ళిపోయాడు. అది 586లో చివరిసారి. ఈ సమయంలో ఇర్మియా యూదుల మధ్య ప్రకటన చేస్తున్నాడు. అంతకుముందే ఇర్మియా చెప్పాడు, యెహోవా మిమ్మును బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. మీరు యెహోవాను విసర్జించి ధర్మశాస్త్రాన్ని మీరి మీరు అన్య దేవతలను అనుసరిస్తూ అన్యరాజులకు మీరు లోబడ్డారు గనుక యెహోవా మిమ్మును బబులోను చెరకు పంపిస్తాడు అని
ఇర్మియా ప్రకటించినందుకు ఇర్మియాను బంధించి చెరసాల్లో వేశారు, బురదగుంటలో వేశారు, బొండం వేశారు. ఇర్మియా చెప్పిన మాటలు అబద్ధం అన్నారు, మాకు కష్టం రాదు, శ్రమ రాదు అన్నారు. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. ఇర్మియా గ్రంథం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు నా మాటలు ఆలకింపకపోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వజనములను నా సేవకుడైన నెబుకద్నెజరును బబులోను రాజును పిలువనంపించుచున్నాను. 10వ వచనం. సంతోషనాదము, ఉల్లాస శబ్దము, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము, తిరగటి రాళ్ల ధ్వని, దీపకాంతి వారిలో ఉండకుండా చేసేదను. ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగా ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఇర్మియా ప్రవచించాడు ఈ సందేశం. మీరు యెహోవాను విసర్జించారు, ధర్మశాస్త్రమును మీరారు, అన్య దేవతలను ఆరాధిస్తున్నారు, కనుక యెహోవా మిమ్మును బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. ఈ దేశము పాడైపోతుంది, నిర్జనమైపోతుంది, ఇక దీపకాంతి ఉండదు, సంతోషము ఉల్లాసము, పెండ్లిండ్లు ఉండవు, పెళ్లి కుమార్తె స్వరం, పెళ్లి కుమారుని స్వరం వినబడదు. ఇవన్నీ ప్రకటించినందుకు ఇర్మియాను చెరసాల్లో వేశాడు సిద్కియా. ఇర్మియా చూస్తుండగానే బబులోను సైన్యాలు, కల్దీయుల సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టాయి. ప్రాకారాలు పడదోసుకుని లోపలికి సైన్యాలు వచ్చారు. వృద్ధులను, యువకులను, స్త్రీలను, పిల్లలను, గర్భిణీ స్త్రీలను, పసిపిల్లలను, యువకులను, కన్యకలను కత్తివాత చంపివేశారు. కొంతమందిని, మిగిలిన వారిని చెరలోకి తీసుకెళ్లారు. యెరూషలేము పట్టణాన్ని కాల్చివేశారు. ఇది అసలు ప్రమాదం. సొలొమోను కట్టినప్పుడు ప్రపంచంలోనే అంత గొప్ప మందిరం లేదు. యెహోవా నామ ఘనత కొరకు నేను ఒక మందిరము కట్టుచున్నాను. సొలొమోను ప్రపంచంలో ఉన్న శ్రేష్టమైన వస్తువులన్నింటినీ తెప్పించి ఇతర దేవతల దేవాలయముల కంటే ఘనమైన దేవాలయము కట్టాడు. దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని మహాదేవుడవు, నేను కట్టు ఈ మందిరము నీకు ఏపాటిది అన్నాడు కూడా. నీ ప్రజలమైన మేము ఈ ఆలయములో చేరి నిన్ను ప్రార్థించడానికే ఇది కట్టుకున్నాము, ఇది ప్రార్థనాలయము. నీవు ఆకాశమందు నీ సింహాసనమందు ఆసీనుడివై మేము చేయు ప్రార్థనలు ఆలకించి నీ ప్రజల పాపములను క్షమించుము. అది మందిర ప్రతిష్ఠ రోజు సొలొమోను చేసిన ప్రార్థన. ఒకవేళ మేము మీ ధర్మశాస్త్రమును మీరినప్పుడు, నీ ధర్మశాస్త్రం ప్రకారం మేము ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడితే, ఏ దేశమందుండైనా ఈ ఆలయం వైపు తిరిగి ప్రార్థించినప్పుడు మా పాపములను, నీ ప్రజల పాపములను క్షమించుము. అదే జరిగింది. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడు రెహబాము పరిపాలనలోకి వచ్చాడు. అప్పుడు రాజ్యం చీలిపోయింది. 10 రాజ్యములు ఉత్తర రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యం అన్నారు. 2 రాజ్యాలు, యోధా రాజ్యము, దావీదు గోత్రం, బెన్యామీను గోత్రం, యోధా గోత్రం. దక్షిణ రాజ్యం 721-22 మధ్యలో అష్షూరీయుల మధ్యకి వెళ్ళిపోయారు 10 గోత్రాల వారు. వారు కూడా యెహోవాను విసర్జించారు, అన్యులతో సహవాసం చేశారు, అన్యదేవత ఆరాధన చేశారు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి అంశాన్ని ఉల్లంఘించారు. చదువుకోండి మీరు. ఇశ్రాయేలులకు ఇవ్వబడిన చట్టం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంది. విలాప వాక్యములు మీరు చదువుతూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పబడిన ప్రతి ఆజ్ఞ ఉల్లంఘించబడిందని ఇందులో జ్ఞాపకం చేయబడుతుంది. విలాప వాక్యాల్లో అష్షూరీయులకు బానిసలుగా అమ్మేశాడు దేవుడు 10 గోత్రాలను. తర్వాత ఇంకా 115 సంవత్సరాలు దక్షిణ రాజ్యాన్ని కొనసాగించాడు కృపచేత. దావీదును జ్ఞాపకం చేసుకొని, దావీదుకు నేను ప్రమాణం చేశాను, నీ సింహాసనం మీద నీకొక కుమారుడు
ఉండుటకు నేను ప్రమాణం చేశాను, దావీదుకు దీపముగా నిలుపుదును, దావీదుతో నేను సత్య ప్రమాణము చేసి ఉన్నాను, నేను మాట తప్పను అని ప్రతిసారి దేవుడు దావీదును జ్ఞాపకం చేస్తూ, దావీదు వంశంలో వచ్చిన రాజులు కూడా దుర్మార్గులుగా మారిపోయినా తన సేవకుని బట్టి, దావీదుకి ఇచ్చిన మాటను బట్టి దేవుడు రాజ్యమును కొనసాగిస్తూ వచ్చాడు. కానీ సిద్కియా కాలానికి ఇంకా వీరి దుర్మార్గత కూడా ఎక్కువైపోయింది. 10 గోత్రాల వారు ఎలాగున అన్యదేవతారాధనకు బానిసలైపోయారో యూదా రాజ్యము కూడా యెహోవాను విసర్జించారు. ఇర్మీయాతో చెప్పాడు, నేను నా క్రోధము అణుచుకొని 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 విసిగి ఉన్నాను, నా క్రోధమును పిల్లల మీదను, వృద్ధుల మీదను, యవనుల మీదను, స్త్రీల మీదను, పురుషుల మీదను కృమ్మరించుచున్నానని ఇర్మీయా ద్వారా చెప్పాడు. ఆ సమయం రానే వచ్చింది. యెరూషలేము దేవాలయము తగులుబడిపోతా ఉంది, గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రాకారాలు కోల్చబడ్డాయి. కల్దీయుల సైన్యాలు యెరూషలేమును ధ్వంసం చేసేశారు, శ్మశానం అయిపోయింది. శవాలు గుట్టలు గుట్టలు, పసిపిల్లలు వీధులలో, యవనస్తులు, కన్యకలు, వృద్ధులు వీధులలో పడి ఉన్నారు. కొంతమందిని సంకెళ్ళు వేసి తీసుకెళ్ళిపోయాడు. చివరి రాజు సిద్కియాను సంకెళ్లతో బంధించి తీసుకెళ్ళిపోయారు. వినాలి విలాపవాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోధా బాధ నుండి దాసురాలై చెరలోకి పోయి ఉన్నది, అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయిను. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దానిని కలుసుకుందురు. 5వ వచనం. దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమం విస్తారమని యెహోవా దాని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పిల్లలను చెరపట్టుకొని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. యవనులు, కన్యకలు, పసిపిల్లలు, వృద్ధులు. 2వ అధ్యాయం 21వ వచనం. యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడి ఉన్నారు. నా కన్యకలు, నా యవనులు ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి, దయదలచక వారందరినీ వధించితివి. విలపిస్తున్న, ఏడుస్తున్న ప్రవక్త తన సొంత కుటుంబం వాళ్ళు చనిపోయినట్టు, తన పిల్లలు చనిపోయినట్టు, తన కుమార్తెలు చనిపోయినట్టు, తన కుమారులు చనిపోయినట్లు యెరూషలేముకి ఉత్తరముగా ఊరి పట్టణం వెలుపల ఒక ఎత్తైన రాతి దెబ్బ మీద కూర్చొని రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. రోజుల తరబడి, వారాల తరబడి విలాపం చేస్తున్నాడు. అందుకనే మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35లో చదివాము. హోషియా ప్రవక్త రాజు చనిపోయినప్పుడు కూడా ఇర్మీయా విలాపము చేసినని చదివాము. అక్కడ ఏడ్చే ప్రవక్త. ఏది నష్టం, దేవుని ప్రజలకు ఏ నష్టం జరిగినా తట్టుకోలేని హృదయం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగా ఉండుగాక అన్నాడు. నా జనులు హతమైపోయారు. పగలు రాత్రి దివారాత్రము నేను కన్నీరు విడుస్తున్నాను. నా తల జలమైపోయింది, నా కన్ను కన్నీటి ఓట అయిపోయింది అన్నాడు. 8:18 చూడండి. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును అన్నాడు. 21వ వచనం చూడండి. 8:21. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరము భయము నన్ను పట్టియున్నది. ఇర్మీయా దేవుని ప్రజలకు వచ్చిన శ్రమను చూసి
ఆయన తనకే శ్రమ వచ్చినట్లుగా ఏడుస్తూ ఉన్నాడు. 13-17 చూద్దాం. ఇర్మియా తన సొంత అనుభవం రాశాడండి. ఇందులో కేవలం ప్రసంగాలు కాదు, కన్నీటి ప్రసంగాలు, గుండె పగిలిన ప్రసంగాలు, వేదనతో కూడిన సందేశాలు, గుండె పగిలి ఆ గుండెలో నుంచి పెళ్ళుబికిన దేవుని సందేశాలతో దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నా కూడా ఆయన ప్రసంగాలను పెడచెవిని పెట్టారు. కన్నీటి ప్రసంగం, కన్నీటి సందేశాలు, గుండె పగిలిన సందేశాలు. అయ్యో మీరు చెరలోకి వెళతారు, మీ పిల్లలు, మీ కుమారులు, మీ కుమార్తెలు బానిసలవుతారని చెబుతుంటే వెర్రివాడుగా చూశారు ఆయన్ని. పిచ్చివాడు అన్నారు, అబద్ధ ప్రవక్త అన్నారు, రాళ్లతో కొట్టారు, బొండం వేశారు, చివరికి బురద గొంట్లోకి తోశారు, బందీగృహములో బొండం వేశారు. అయినా ఏడుస్తూనే ఉన్నాడు. తన కోసం కాదు, సంకెళ్ళు వేసినందుకు కాదు, రాళ్లతో కొట్టినందుకు కాదు, తన జనులకు రాబోయే భయంకరమైన శిక్షను ఆయన ముందే చూస్తున్నాడు. విలపించే ప్రవక్త 13లో అన్నాడు, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయొచ్చు, కన్నీరు విడుచుచుండును. ఎవరండి? ఎవరి కోసం ఎవరు ఆడవాలండి? అయిపోయింది. చెప్పాడు, 40 సంవత్సరాలు చెప్పాడు వాక్యం. 40 ఏండ్లు వివాహం చేసుకోలేదు ఇర్మియా. దేవుడు చెప్పాడు, ఇర్మియా నీవు వివాహం చేసుకొనవద్దు, చెరలోకి నీ పిల్లలు వెళతారు, నీవు బాధపడతావు. ఇశ్రాయేలు యూదులకు కూడా ప్రకటించాడు, మీరు వివాహములు చేసుకొనవద్దు అని. ఎందుకని? మీ పిల్లలను మీరు పోగొట్టుకుంటారు, వీధులలో పిల్లలు ఒగ్గరుస్తారు. అదే మనం చదువుతాం విలాప వాక్యాల్లో. చంటి పిల్లలు తల్లులను పోగొట్టుకుని వీధులలో పడి ఒగర్చుస్తున్నారని ఏడుస్తున్నాడు ఆయన. దేవుడు చెప్పిన మాట ప్రకారం వివాహం లేకుండా, అంటే వివాహం చేసుకోవద్దంటే దేవుని ఉద్దేశం కాదు, కానీ కొందరి జీవితాల్లో దేవుడు తన సేవ కొరకు ప్రత్యేకించబడిన వారిని మాత్రమే అలా అవివాహితులుగా తన సేవలో వాడుకున్నాడు. దానియేలు, హనన్య, మిషాయిలు, అజర్యాలు 70 ఏండ్లు బబులోను సామ్రాజ్యంలో రాజుల సంస్థానంలో పవిత్రంగా జీవించారు, యెహోవా యొక్క ప్రతినిధులుగా. అలాంటి సేవకులు ఆ రోజుల్లో దేవుని కొరకు రాజ్యాలను మార్చేశారు. రాజుల హృదయాలను యెహోవా తట్టు తిప్పారు, రాజుల శాసనాలను తిప్పివేశారు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా జీవము గల దేవుడు, యెహోవాయే సృష్టికర్త, యెహోవా సమస్త దేవతల కంటే మహనీయుడు. వారు ప్రకటించడమే కాదు, వారి జీవితాల్లో యెహోవా మహిమను వారు చూపించారు. ఇర్మియా ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేముకు ఉత్తరాన ఒక ఎత్తైన పర్వతం గుట్ట, రాతి కొండ మీద కూర్చొని కాలిపోతున్న యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. కాలిపోతున్న, తగులబడుతున్న మందిరాన్ని చూసి ఏడుస్తున్నాడు. గుమ్మాలు కాలిపోతున్నాయి, రాళ్ళు కూలిపోయాయి, ఎత్తైన కోట గోడలు, దుర్భేద్యమైన కోట గోడలు కూలిపోయాయి, శవాలు గుట్టలైపోయాయి, పసిపిల్లల శవాలు, యవనస్తుల శవాలు, కన్యకల శవములు, ఎక్కడ చూసినా శవములు, శ్మశానమైపోయింది. అందుకే అన్నాడు, జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఆయను, దుఃఖాక్రాంతమాయను. చదవండి, విధవరాలి వంటిదాయను. అసలు ఆ మాటలే చూడండి. భర్తను కోల్పోయిన స్త్రీ అంతా ఏడుస్తుందో, రొమ్ములు బాదుకొని ఎలా రోధిస్తుందో, ఇప్పుడు యెరూషలేము పరిస్థితి, యూదా ప్రజల పరిస్థితి చూసి తట్టుకోలేక ఏడుస్తున్నాడు ఆయన. ఎక్కడ కూర్చొని ఏడిచాడు తెలుసా మీకు? గొల్గతా పర్వతం మీద కూర్చున్నాడు. యెరూషలేముకు ఉత్తరాన ఉంది గొల్గతా, కపాలం అనే ఒక కొండ. ఎందుకు కూర్చున్నాడు అక్కడ? నశించే జనుల కోసం,
అదే పర్వతం మీద రక్తం కార్చడానికి ఒక ఆయన వస్తాడు. ఆయన కూడా విలపించే ప్రవక్తే. యేసు క్రీస్తు యొక్క వేదన భరితమైన ఆత్మగల ప్రవక్త ఇర్మియా నశించే జనుల కోసం గుండెల విసేలా సంవత్సరాల తరబడి రాత్రింబగళ్ళు నిద్రాహారాలు మారి ఆ ప్రజలకు రాబోయే శిక్ష నుండి వాళ్ళను తప్పించాలని తన సంతోషాన్ని, తన ఆనందాన్ని, తన వివాహాన్ని అన్నింటినీ త్యాగం చేసి యోధా ప్రజల రక్షణ కొరకు తన సంవత్సరములన్నీ వేదనతో గడిపిన ప్రవక్త. ఎక్కడైతే లోకరక్షకుడు ప్రాణం దారపోయబోతున్నాడో అదే కొండ మీద కూర్చొని ఏడ్చాడు. దాని పేరే గొల్గతా. దేవుని ఏర్పాటు చూడండి ఎంత అద్భుతమో. అక్కడే యెరూషలేము దేవాలయములో క్రీస్తును త్రోసివేశారు. అతని రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అన్నది ఆ జనులే. యెహోవాను విసర్జించి ధర్మశాస్త్రమును త్రోసివేసి అన్య దేవతల తట్టు తిరిగిపోయి దేవుని శిక్షకు గురి అయిన ప్రజలను తిరిగి మరలా రక్షించడానికి ఆయన మరలా భూమి మీదికి స్వయంగా దిగి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు చదువుదాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఇది క్రీస్తు ప్రవచించిన ప్రవచనం. ఇర్మియా ఏం చెప్పాడో మళ్ళీ క్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ జనాంగానికి, శేషించిన జనాంగానికి మళ్ళీ ఆయన స్వయంగా ప్రకటించాడు. ఆయన పట్టణము సమీపించి దాని వైపు చూచి ఏడుస్తున్నాడు. యేసుక్రీస్తు సిలువకు వెళ్ళిపోతూ యెరూషలేము పొలిమేరలో నిలబడ్డాడు. ఆయన మళ్ళీ ఇర్మియా ఎక్కడ ఏడ్చాడో అక్కడ క్రీస్తు ఏడ్చాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. ఏడుస్తూ పలికిన మాట చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వాళ్ళని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలు రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకోవాలని ప్రయత్నించినట్టు నేను మిమ్మును ఎన్నో మార్లు, అంటే అర్థము ప్రవక్తల కాలము నుండి ప్రవక్తలను పంపుచూ వచ్చినప్పటికీ నీ వద్దకు వచ్చిన ప్రవక్తలను నీవేం చేశావు? రాళ్లతో కొట్టి చంపేశావు. ఇప్పుడు నన్ను కూడా చంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. యోధా జనం, ఇశ్రాయేలు జనం దేవుడు వారి ఎడల ప్రేమ కలిగి, కనికరము కలిగి, కటాక్షము కలిగి, ఓరిమి కలిగి, దీర్ఘశాంతము కలిగి వారి తిరుగుబాటులను సహిస్తూ ఎంతో మంది ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తలు వచ్చిన ప్రతి ప్రవక్తను ఏం చేశారు? వీళ్ళు రాళ్లతో కొట్టి చంపేశారు, రంపాలతో కోసారు. ఇర్మియాను కూడా వారు చంపాలని చెరసాల్లో వేశారు. దేవుడు ఆయనను
తీసి ఆయనను బయటికి తీసి భద్రం చేశాడని రాయబడింది. యెహోవా అతన్ని దాచెను. యేసుక్రీస్తు మరి సరిగ్గా మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చాడు, యెరూషలేము పట్టణానికి. శిష్యులు అంటున్నారు, చూడు మా దేవాలయం ఎంత గొప్పదో, శృంగారించారు, పెద్ద గొప్ప దేవాలయం అన్నాడు. రాతి మీద రాయి ఒకటైనా నిలవకుండా ఈ దేవాలయం పడద్రోయబడు దినములు వస్తున్నాయి. ప్రభువా నీ రాకడకు సూచన ఏంటి అని అడిగారు. ఈ దేవాలయము రాతి మీద రాయి నిలవకుండా పడద్రోయబడుతుంది. నీ శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి నీ పిల్లలను నీతో సహా నేలను రాసి చంపేయబోతున్నారన్నాడు. యేసు ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత 40 సంవత్సరాలకు నెరవేరింది. క్రీస్తు శకం 30లో ప్రభు మాట్లాడాడు. 70లో టైటస్ చక్రవర్తి వచ్చాడు, రోమా చక్రవర్తి. యెరూషలేమును చుట్టుముట్టాడు. ఆ రోజు బబులోను రాజు ఎలా చుట్టుముట్టాడో ఈరోజు మళ్ళీ క్రీస్తు వచ్చి చెప్పినా ఆ ప్రజలు వినలేదు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, అయ్యో కపెర్నహూమా ఏడుచాడు. ప్రతి పట్టణానికి వెళ్ళి ఏడ్చాడు ఆయన. నీ మధ్య చేయబడిన అద్భుతములు సూచక్రియలు సొదొమలో చేసి ఉంటే వారు మారు మనసు పొంది గోరపట్టు కట్టుకునేవారు. నేను వారి మధ్యకు వెళ్లకుండా మీ మధ్యకు వచ్చాను. విమర్శ దినమున మీ గతి కంటే వారి గతి ఓర్వదగినది. ఈరోజు ప్రజలకు సువార్త రుచించడం లేదండి. నీ రక్షకుడు నీ కొరకు కన్నీరు గార్చాడు. గెత్సెమనెలో